1985 ఆగ్రా నుంచి కరెక్ట్ గా 17 కిలోమీటర్స్ దూరంలో బడ్గావ్ అనే విలేజ్ లో ఒక 2 ఇయర్స్ అబ్బాయి, అతని పేరు కరణ్ సింగ్ కేర్ ఆఫ్ టిట్టు. ఈ అబ్బాయి ఒక విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడంట. ఏమైంది అంటే ఇతనికి జస్ట్ 2 ఇయర్సే కానీ 45 ఇయర్స్ ఉన్న వాళ్ళ ఏజ్ కి ఈక్వల్ గా మాట్లాడుతున్నాడంట. అలా మాట్లాడుతున్నప్పుడు మనందరం ఏమనుకుంటాం, అరే ఈ అబ్బాయి ఏంటి చాలా తొందరగా మాటలు నేర్చుకుంటున్నాడు అని చెప్పేసి మనందరం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అంతా మంచిగానే ఉంది అని అనుకుంటున్న టైంలో ఈ అబ్బాయి కొంచెం విచిత్రంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసిండంట. ఏమైంది అంటే వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్నతో ఈ టిట్టు అనే పిల్లడు దగ్గరికి వెళ్లి, నా భార్య మంచిగుందా, నా పిల్లలు మంచిగున్నారా, నా షాప్ ఎలా ఉంది, వాళ్ళని అసలు టెన్షన్ పడొద్దని చెప్పండి, నేను ఇక్కడ చాలా బాగున్నా, నన్ను ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్తున్నాడంట. అది విన్న టిట్టు వాళ్ళ అమ్మకి అసలు ఏం అర్థం కాక అడిగేసిందంట, అసలు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడగంగానే టిట్టు చెప్పిన ఆన్సర్ కి వాళ్ళ అమ్మకి దిమ్మ తిరిగిందంట. ఏమన్నాడో తెలుసా, मम्मी जी खाट पे बैठी है यहाँ, बुला जाते दो बात करूंगा उमा से, उमा झट नहीं आएगी। और टीटू बोले उमा के तेने में पहचान लो कि ना पहचानो, అసలు మీరు నా సొంతం అమ్మ నాన్న కాదు, నా అసలైన అమ్మ నాన్న ఆగ్రాలో ఉన్నారు అని చెప్పిండంట. అది వినంగానే వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదంట. వాళ్ళ అమ్మ ఆ అబ్బాయి మాటలు వినడం బంద్ చేసిందంట. వీడు ఏమో కావాలనే మాట్లాడుతున్నాడు, మా అందరినీ ఆట పట్టిస్తున్నాడు అనేసి వీళ్ళందరూ అనుకున్నారంట. కానీ 1988 లో అంటే ఎగ్జాక్ట్ గా టిట్టుకి 5 ఇయర్స్ వచ్చినప్పుడు, 2 ఇయర్స్ ఉన్నప్పుడు ఎలా అయితే మాట్లాడిండో దానికి రెట్టింపు 10% ఇంకెక్కువ మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాడంట. ఏమంటున్నాడంటే, అసలు నా పేరు టిట్టు కాదు, నా అసలైన పేరు సురేష్ వర్మ, నన్ను అందరూ అలానే పిలవండి, అసలు నన్ను ఇప్పటి నుంచి ఎవరు టిట్టు అని పిలవకండి అని చెప్పిండంట. అంతేకాకుండా నాకు పెళ్ళయింది, నా భార్య పేరు ఉమా, అండ్ నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ये बताता था कि मेरी माँ का नाम राजकुमारी है, मेरी बहू का नाम उमा है, मेरे पापाजी का नाम चंदा भारती है. వాళ్ళిద్దరు పేరు సోము రోము అని చెప్పాడంట. నాకు ఒక షాప్ ఉంది, ఆ షాప్ ఎక్కడో ఉందో అని చెప్పి క్లియర్ గా అడ్రస్ తో సహా వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి చెప్పాడంట. అది విన్న వాళ్ళ అమ్మ నాన్న అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదంట. इनकी दुकान है वो. అతనికి ఆగ్రాలో సదార్ బజార్ అనే ఏరియాలో సురేష్ వర్మ అని ఒక ఎలక్ట్రానిక్స్ షాప్ కూడా ఉంది అంట. అతను ఒక రోజు షాప్ బంద్ చేసుకొని ఇంటికి వెళ్తున్న టైంలో అతన్ని ఎవరో తెలియని 2 వ్యక్తులు వచ్చేసి గన్ తీసుకొని తన తలపైన 2 సార్లు కాల్చిర్రు అని చెప్పడం స్టార్ట్ చేసిండంట. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి టిట్టు చెప్తూ ఉంటే అసలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరు అతని కనీసం కూడా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు అతనికి 5 ఇయర్స్ వచ్చిన తర్వాత అతను వాళ్ళ భార్య పేరు, వాళ్ళ పిల్లల పేర్లు, అతని షాప్ పేరు, అతని షాప్ ఎక్కడుంది, అడ్రస్ తో సహా అని చెప్తూ ఉంటే, उमा उमा आई, पापा जी आए, माता जी आई, सब आए, मम्मी को जी उमा को ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ వినడం స్టార్ట్ చేశారంట, నమ్మడం స్టార్ట్ చేశారంట. ఇదే మాట ఆ నోట ఈ నోట పడి మొత్తం ఊరు మొత్తం తెలిసిందంట. ఎవరైనా ఏమనుకుంటారు, ఆ అబ్బాయికి దయం పట్టిందేమో లేకపోతే పిచ్చోడేమో అనేసి ఊరు మొత్తం టామ్ టామ్ మాట్లాడుకుంటున్నారంట. టిట్టు ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు అందరూ ఇతనితో ఆడుకోవడం బంద్ చేశారంట. అసలు కనీసం ఈ అబ్బాయి దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నారంట. టిట్టు అనే అతను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అమ్మతోని ఏమనేవాడో తెలుసా, నా భార్య ఉమా ఎప్పుడు కూడా ఇలా ఏ చీర పడితే ఆ చీర, అస్సలు అంటే అసలు లో కాస్ట్ చీరలు అస్సలు కట్టుకోదు, ఎప్పుడు 2000-3000 పైన చీరలే కట్టుకుంటది అనేసి చెప్పేవాడంట. ఇంత చిన్న ఇంట్లో నా లైఫ్ లో ఎప్పుడు ఉండలేదు, నేను నా బంగ్లాకి వెళ్ళిపోతా అని చెప్పి వాళ్ళ అమ్మని బెదిరించి సూట్ కేసు మొత్తం సదురుకొని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతా అని బెదిరించేవాడంట. అతను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే ఏది పడితే అది బస్సులు ఆటోలు ఎక్కేవాడు కాదంట. నాకు నా కారే కావాలి, నా కారులోనే వెళ్తా అని చెప్పేవాడంట. టిట్టు వాళ్ళు మొత్తం 6 అన్న తమ్ముళ్ళంట. వాళ్ళలో పెద్దోన్ పేరు అశోక్. ఆ అశోక్ ని పిలిచి వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, అరే వీడు చెప్పేది నిజమా లేకపోతే అబద్ధమా, ఒక్కసారి వెళ్ళి కనుక్కొని రారా అని చెప్పి ఆ అశోక్ ని ఆగ్రాకి పంపించిందంట. అశోక్ వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొని ఆగ్రాకి పోయిండంట. పోయిన తర్వాత అక్కడ కంటిన్యూగా 3-4 రోజులు మొత్తం ఊరంతా జల్లెడు బట్టి టిట్టు చెప్పిన అడ్రస్ కి వెళ్లి దోలాడితే అసలు ఎక్కడ కూడా అశోక్ కి ఆ షాప్ ఎక్కడ కనిపించలేదంట. ఈ అశోక్ ఏమనుకున్నాడు, ఈ టిట్టు మొత్తం అబద్ధాలు ఆడుతున్నాడు, ఏదో ఆట పట్టిస్తున్నాడు, ఇంకా నేను వెళ్ళిపోతా ఇంటికి అని చెప్పేసి ఇంటికి వెళ్దామని ఒక దగ్గర ఆగి సడన్ గా చూస్తే అక్కడ వాళ్ళకి కనిపించింది
సురేష్ వర్మ రేడియో షాప్. అశోక్ ఏం ఆలోచించకుండా ఆ షాప్ లోపలికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత ఆ లోపల ఒక ఆవిడ కూర్చొని ఉందంట కౌంటర్ లో. ఆ కౌంటర్ లో కూర్చున్న ఆవిడని ఒక్కసారి నేను సురేష్ ని కలవచ్చా అని అడిగిందంట. అడిగిన వెంటనే అక్కడ కూర్చున్న ఆ ఆవిడ సురేష్ అనే అతను ఎప్పుడో చనిపోయాడు కదా అని చెప్పిందంట. అది విన్న అశోక్ అసలు ఎలా చనిపోయాడు ఏంటి అని మొత్తం అడగంగా ఆ లోపల కూర్చున్న ఆ ఆవిడ మొత్తం క్లియర్ కట్ గా మొత్తం ఏవైతే మాటలు టిట్టు చెప్పాడో యాజ్ ఇట్ ఈస్ గా అదే మాటలు అక్కడ కూర్చున్న ఆ ఆవిడ కూడా చెప్పిందంట. అది విన్న అశోక్ కి అసలు ఏం చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదంట. ఇంతకీ మీ పేరేంటి అని అశోక్ అడగంగా నా పేరు ఉమా అని చెప్పిందంట. ఇవి అన్ని విన్న తర్వాత ఆ ఉమా అసలు మీరెవరు, మీరెందుకు ఇవన్నీ అడుగుతున్నారు, మీరెందుకు సురేష్ గురించి అడుగుతున్నారు అని అడగంగా అశోక్ మొత్తం అక్కడ టిట్టు ఏమైతే చెప్పిండో వాళ్ళ ఇంట్లో ఏమేం జరుగుతుందో మొత్తం క్లియర్ కట్ గా యాజ్ ఇట్ ఈస్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండంట. అది విన్న ఉమకి ఒక్కసారిగా అసలు ఏం అర్థం కాలేదంట. వెంటనే ఉమ వాళ్ళ మామయ్యకి వాళ్ళ అత్తమ్మకి ఫోన్ చేసి ఇలా మొత్తం జరిగిందంతా చెప్పిందంట. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా షాప్ దగ్గరికి వచ్చారంట. వచ్చిన తర్వాత ఈ అశోక్ అనే అతను ఏం చేసిండంటే ఈ ఉమని ఉమ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని టిట్టు ఉండే ప్లేస్ కి వెళ్ళిండంట. వెళ్ళిన తర్వాత అక్కడ టిట్టు వాళ్ళని చూసి ఎలా రియాక్ట్ అయ్యిండు అనేది క్వశ్చన్. ఎప్పుడైతే ఉమ వాళ్ళ ఫ్యామిలీ టిట్టు ఉన్న ప్లేస్ కి వెళ్లారో అక్కడ డోర్ తీయంగానే టిట్టు అక్కడ అన్నం తింటూ కనిపించాడంట. తర్వాత అక్కడ ఉమా వాళ్ళ అత్తయ్యని మామయ్యని చూసి వెంటనే ఈ టిట్టు అనే అతను వాళ్ళ దగ్గరికి వెళ్లి గట్టిగా హద్దుకొని చెప్పాను కదా నేను మా అమ్మ నాన్న వస్తారు అని చెప్పాను కదా అని చెప్పి గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసిండంట. ఉమా కొంచెం చిన్నగా వచ్చింది లోపలికి. వచ్చిన తర్వాత ఆ ఉమని చూసి చిన్నగా సిగ్గుపడడం స్టార్ట్ చేసిందంట ఈ టిట్టు. ఇప్పుడైతే ఆ ఉమని చూశాడో ఆమెని దగ్గరికి రా నా పక్కన వచ్చి కూర్చో అని చెప్పాడంట. కూర్చున్న తర్వాత ఆమెతో టిట్టు మాట్లాడిన మాటలు ఏంటి అంటే నీ ఆరోగ్యం ఎలా ఉంది, మన పిల్లలు ఎలా ఉన్నారు, అందరు మంచిగా ఉన్నారా, మన షాప్ మంచి నడుస్తుందా, బిజినెస్ మంచిగా ఉందా అని అడుగుతున్నాడంట. ఉమ్మకి అసలు ఏం అర్థం కాలేదంట. అలా ఇద్దరు మాట్లాడుకుంటున్న టైంలో ఈ టిట్టు అనే అతను వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కొన్ని పర్సనల్ మ్యాటర్స్ అసలు ఎవ్వరికి తెలియదు, వీళ్ళిద్దరికి మాత్రమే తెలిసిన కొన్ని పర్సనల్ మ్యాటర్స్ టిట్టు చెప్పడం స్టార్ట్ చేసిండంట. ఎప్పుడైతే ఉమ అది విన్నదో కథం ఉమకి భయం అవ్వడం స్టార్ట్ అయిందంట. ఇప్పుడు ఈ ఉమ చాలా అంటే చాలా గట్టిగా నమ్ముతుంది టిట్టులో ఉన్న ఆత్మ సురేష్ దే అని చెప్పేసి. అయితే ఇప్పుడు అస్సలైన స్టోరీ ఏంటి అంటే 1988 లో ఈ అశోక్ వర్మ అనే అతను నిజంగానే ఉన్నాడంట. ఇతనికి నిజంగానే రేడియో షాప్ ఉండేది. అతని భార్య పేరు కూడా ఉమానే. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంట. ఎప్పుడైతే ఈ అశోక్ వర్మ అనే అతను షాప్ బంద్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాడో ఆ టైంలో ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గన్ తో తల మీద 2 సార్లు ఫైర్ చేశారంట. అప్పటికప్పుడే స్పాట్ లో చనిపోయాడంట. ఇది అంతా జరిగింది 1983లో కాబట్టి అప్పట్లో సీసీ కెమెరాలు సోషల్ మీడియాలు ఇవేం లేని కారణంగా ఈ కేసు అనేది కొట్టివేశారంట. అందుకోసం అని చెప్పి ఈ కేసు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. వాళ్ళ పెద్ద అన్న అయిన అశోక్ ఒక్కసారి టిట్టుని కారులో ఎక్కించుకొని ఆగ్రాకి తీసుకొని పోయిండంట. అక్కడికి వెళ్తున్న దారిలో టిట్టుని కావాలనే అరే టిట్టు ఒక్కసారి నాకు మీ షాప్ ఎక్కడుందో ఒకసారి చూపించవా అనేసి అన్నాడంట. అనేసి అన్న తర్వాత అశోక్ కావాలనే షాప్ రూట్ కి కాకుండా వేరే ఎక్కడెక్కడో రూట్ నుంచి వెళ్తున్నాడంట. అప్పుడు టిట్టు ఉండి అసలు అటెందుకు వెళ్తున్నావు, షాప్ రూట్ ఇటు కదా, ఇటు మనం వెళ్లాల్సింది అని చెప్పి కరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా షాప్ ముందర తీసుకెళ్లి కార్ ని ఆపిచ్చిండంట. అయితే ఇప్పుడు అశోక్ కి వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే అసలు టిట్టు అనే అతను చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆగ్రాకి రాని అతను ఇంత పర్ఫెక్ట్ గా ఇంత ఎగ్జాక్ట్ గా రూట్ ఎలా చెప్తున్నాడు అనేసి డౌట్ పట్టుకున్నదంట వాళ్ళన్నకి. తర్వాత టిట్టుని అశోక్ అండ్ ఉమా కలిసి వాళ్ళ షాప్ లో కూర్చోమని చెప్పారంట. కౌంటర్ దగ్గర కూర్చునే విధానంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సురేష్ ఎలా అయితే కూర్చుంటాడో అదే విధంగా కూర్చున్నాడంట. సురేష్ కి చాలా అంటే చాలా షార్ట్ టెంపర్, చాలా కోపం ఎక్కువ అంట. ఉమా తనని అడగడం స్టార్ట్ చేసిందంట. మీరు చనిపోక ముందు షాప్ ఇలానే ఉండేదా, ఏమన్నా మార్పులు జరిగినాయా అని అడిగిందంట. అప్పుడు టిట్టు చెప్పిన ఆన్సర్స్ ఇలానే ఉండేది, కొంచెం రెనోవేషన్ చేయించారు మీరు, ఇక్కడ అది ఉండాలి ఇక్కడ అది ఉండాలి అని చెప్పి పాయింట్ టు పాయింట్ క్లియర్ గా చెప్పిండంట. అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే టిట్టు అసలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నాడు అనే కదా. టిట్టు ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరే ఉంటున్నాడు. ఎందుకు అంటే ఉమా దగ్గర అండ్ వాళ్ళ పిల్లల దగ్గర ఉండడానికి ఛాన్స్ లేదు అండ్ వాళ్ళని పోషించే అంత స్తోమత కూడా టిట్టు దగ్గర లేదు. అందుకని చెప్పి టిట్టు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరే ఉండిపోయిండు. ఎవరైతే టిట్టుని ఇంతకు ముందు కాల్చి చంపేశారో వాళ్ళని గుర్తుపట్టాడు. వాళ్ళని పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటే వాళ్ళు నిజం కూడా ఒప్పుకున్నారు. సురేష్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఎక్కడైతే గన్ తో ఫైరింగ్ చేశారో అదే ప్లేస్ లో ఇప్పుడు టిట్టుకి హెయిర్ రిమూవ్ చేస్తే అక్కడ ఇప్పటికీ
బుల్లెట్ సైజ్ లో ఒక బర్త్ మార్క్ ఇంకా ఇప్పటికీ ఉన్నది. అది చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఫైనల్ గా ఇప్పుడు టిట్టు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక కాలేజ్ లో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాడు. అతని పేరే కరణ్ సింగ్ ఆలియాస్ టిట్టు. ఈ స్టోరీ విన్న తర్వాత మీ అందరికీ నేను నా వంతు ప్రయత్నంగా చాలా అంటే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మస్తు ట్రై చేసిన. దీని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకైతే ఎంత హ్యాపీనెస్, ఎంత సర్ప్రైజింగ్ అనిపించిందో ఇప్పుడు మీకు కూడా అదే ఫీల్ ఇప్పించిన అనేసి నేను అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలానే ఇంకా చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.